Hi, all of you. Welcome to our Learn to Pro channel again. Today we are ready to discuss the topic logical building. What is logical thinking or logic building? Why we need to learn that one? Nothing but ఎందుకు మనం లాజికల్ థింకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చు either it would be C, Java, C++, Python or other languages also, but మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇంకా లాంగ్వేజ్ నేర్చుకుని ఏంటి ఉపయోగం? సో ఎలా సాల్వ్ చేయాలి అని అనేదే లాజికల్ థింకింగ్. సో అది మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్. సో యూ నీడ్ టు స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్ ఫస్ట్ అండ్ దెన్ యూ నీడ్ టు యూస్ లాజికల్ థింకింగ్ కాన్సెప్ట్. సో మెయిన్లీ వీ హ్యావ్ లాజికల్ థింకింగ్లో 3 స్టెప్స్ ఉంటాయి. సో అవి కనుక మనం ఫాలో అవుతే ఎలా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? వాట్ ఆర్ దోస్ స్టెప్స్? లెట్స్ సీ. సో మెయిన్గా ఇన్ లాజికల్ బిల్డింగ్ వీ హ్యావ్ 3 స్టెప్స్. దోస్ ఆర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫస్ట్. దెన్ input and output formats, we need to check what are the input and output formats. Then way of implementation or execution, we can call it as. ఓకే, ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది చదవాలి, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని. దెన్ ఇన్పుట్ అవుట్పుట్ అని ఎందుకు అంటున్నాను, మీకు ఏ లాంగ్వేజ్ అయితే బాగా వచ్చో ఆ లాంగ్వేజ్లో ఆ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలో తెలిసి ఉండాలి. సో అందుకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మేట్ని యూ హ్యావ్ టు చెక్ వెరీ ప్రాపర్ వే. దెన్ థర్డ్ వన్, way of implementation, way of execution, nothing but, for example, if they want to print, okay, here I have taken one problem. Okay, here I have taken one problem called print even numbers or odd numbers. Ante I can do it in 2 ways, nothing but okay, let it be Python. I have written the code in Python. సో 10 లోపు ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయమన్నప్పుడు నేను 2 వేస్లో ప్రోగ్రామ్ రాయగలను. ఎలాగా? ఫస్ట్ వన్, నేను తీసుకున్నాను ఇక్కడ ఎన్ఎస్ ఇన్పుట్ అండ్ దెన్ ఫర్ రేంజ్ యూజ్ చేశాను. అందులో ఒక కండిషన్ యూజ్ చేశాను. ఏంటి ఆ కండిషన్? ఇఫ్ దట్ నంబర్ ఇన్ ద రేంజ్ ఈజ్ డివిజిబుల్ బై 2, సో ఐ కెన్ టెల్ దట్ the number is even, otherwise it is odd number. So here I have taken if that number not divisible by 2, so I can print that number as odd number. So I have written. So another way I have written is for I in range of that from 1 to n, and I have written something called 2 there, nothing but step size I have mentioned over there. If you mention step size in for loop, it will take automatically 1 plus 2 3, 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 2 9. So after 9 the loop will be terminated because of condition will get false. Then it will print directly the numbers. So I have written 2 ways for one problem, nothing but for each and every problem they have so many solutions. So the thing is you have to choose in which way you want to write the code for that. Okay, so nothing but we have mainly 3 main steps in logical thinking. Understand the problem statement, input and output formats, and way of execution. Okay, మీరు ప్రాబ్లం అర్థం చేసుకున్న తర్వాత ఇన్పుట్ ఫార్మాట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వై. మీరు వాటిల్లో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అంటే ఇన్పుట్ ఎలా తీసుకోవాలి పైథాన్లో, C++లో, జావాలో, ఆర్ అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి, ఆర్ ఆ ఫార్మాట్ని ఎలా తీసుకోవాలని మీరు స్ట్రాంగ్గా ఉండుంటే అందులో మీకు ప్రాబ్లం చేయడం అంత కష్టం అనిపించదు. కానీ మీకు అసలు ఆ ఇన్పుట్ తీసుకోవడమే రాదు, అవుట్పుట్ ప్రింట్ చేయడం రాదు, సింటాక్స్ తెలియవు, అప్పుడు మీరు ఎలా బిల్డ్ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్ని? సో మీరు అక్కడే ఆగిపోతారు. సో ఓకే, నీకు ఇదే రావట్లేదు, మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి ఎలా వెళ్తారు? సో అందుకని
ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్, లైక్ హౌ ఐ హ్యావ్ రిటర్న్ one code for two codes for one problem, nothing, but for printing even or odd numbers I have written two ways. So okay, that way of implementation. So these three steps are very important to learn logical thinking or logical building. Okay, for such more important videos, let's follow our channel Learn to Pro. Okay, bye bye.